Okay, good morning, children, all of you. Good morning, sir. Very, very good morning to all. Children, today we are going to learn fourth unit in English subject. Fourth unit in English subject. The unit is the miller, his son, and his donkey. మిల్లర్ అంటే పిండి పట్టే వాళ్ళు ఉంటారు కదా, సో ఆయనని మిల్లర్ అంటారు. హిస్ సన్ అతని కొడుకు, హిస్దంకి అతని గాడిద. దీనికి సంబంధించి మనము ఈరోజు మనము చూద్దాం. ఒకసారి ఇక్కడ అబ్జర్వ్ చేయండి, వాట్ ఈస్ హ్యాపెనింగ్ హియర్. ఇక్కడ ఏం జరుగుతుంది చూడండి. ఇక్కడ ఒక గాడిద తీసుకొని పోతున్నారు. ఇక్కడ మిల్లర్, ఈజ్ మిల్లర్ అండ్ హిస్ సన్ వాకింగ్ అండ్ టేకింగ్ విత్ దేర్ డంకీ. అతను వాళ్ళ యొక్క డంకీని వాళ్ళు నడుచుకుంటూ తీసుకొని వెళ్తున్నారు. సో సమ్ గర్ల్స్ ఆర్ హియర్ వాచింగ్ అండ్ ఆల్సో లాఫింగ్. వాళ్ళని చూసి వీళ్ళు నవ్వుతున్నారు. నెక్స్ట్ హియర్ వాట్ ఈస్ హ్యాపెనింగ్ ఇన్ ద సెకండ్ పిక్చర్. ఇక్కడ సన్ సిట్టింగ్ ఆన్ ద డంకీ. సన్ ఈజ్ సిట్టింగ్ ఆన్ ద డంకీ అండ్ మిల్లర్ వాకింగ్ ఆఫ్టర్ దెమ్. వాళ్ళ వెనుక మిల్లర్ నడుచుకుంటూ వెళ్తున్నాడు. సో వెళ్తుంటే ఇక్కడ ఓల్డ్ మ్యాన్ చూడండి. ఓల్డ్ మ్యాన్ ఏమంటున్నాడు, ఓల్డ్ మ్యాన్ టాకింగ్. రాహుల్, గౌతమ్ సౌండ్ చేయకండి. ఇక్కడ ఓల్డ్ మ్యాన్ చూడండి ఏం చేస్తుండు. సో ఓల్డ్ మ్యాన్ వాళ్ళను సన్ తోటి మాట్లాడుతున్నాడు. నువ్వు ఎందుకు డంకి పైన కూర్చొని మీ నాన్నను నడిపిస్తున్నాము? వై ఆర్ యు వాకింగ్ యువర్ ఫాదర్? మీ ఫాదర్ ని ఎందుకు నడిపిస్తున్నావని ఆ పిల్లగాంతో ఈ ఓల్డ్ మ్యాన్ అంటున్నాడు. నెక్స్ట్ చూడండి, ఇక్కడ చూడండి, ఇన్ దిస్ పిక్చర్ ఫాదర్ అంటే మిల్లర్ ఈజ్ సిట్టింగ్ ఆన్ ద డంకీ and his son సో ఇక్కడ సన్ నడుచుకుంటూ వెళ్తుండు, వాళ్ళ నాన్న గాడిద పైన కూర్చొని వెళ్తున్నాడు. సో ఇక్కడ వీళ్ళు ఏం చేస్తారు, వీళ్ళు కూడా ఇక్కడ ఉన్నటువంటి పీపుల్, కొంతమంది ప్రజలు లుక్ ఎట్ దెమ్. సో వాళ్ళని చూసి లుక్ ఎట్ దెమ్ అండ్ దే ఆర్ టాకింగ్ అబౌట్ మిల్లర్. సో మిల్లర్ గురించి మాట్లాడుతున్నారు. ఏమని? సో చిన్న యంగ్ బాయ్ నడిపిస్తూ వాళ్ళ నాన్న కూర్చున్నాడు అని ఇక్కడ వాళ్ళు మాట్లాడుకుంటున్నారు. నెక్స్ట్ ఇక్కడ చూడండి, మీ నాన్న ఇలాగానే ఎట్లా నువ్వు నడిపిస్తావు? నువ్వు పెద్ద అయినవు, ఎలా నువ్వు గాడిదపై నడుచుకుంటూ వెళ్తావు అంటే. సో ఇక్కడ చూడండి ఏం చేసారు వాళ్ళు. అప్పుడు ఇద్దరు, మిల్లరు అండ్ హిస్ సన్, బోత్ వర్ సిట్టింగ్ ఆన్ ద డంకీ అండ్ గోయింగ్. సో డంకీ పైన ఇద్దరు కూర్చొని వెళ్తున్నారు. ఇక్కడ ఒక ఆయన వచ్చిండు చూడండి. ఇక్కడ ఒక ఆయన వచ్చి, పెద్ద మనిషి వచ్చి ఏమంటున్నాడు చెప్తున్నాడు, మీరు ఆ డంకీ పైన, ఎవరు లేనటువంటి డంకీ పైన మీరు ఇద్దరు కూర్చొని వెళ్తున్నారు. మీకు ఎట్లా మంచిగా అనిపిస్తుంది? హౌ యూ ఫీల్ గుడ్? మీకు ఎట్లా బాగా అనిపిస్తుంది? డంకీకి ఎంత బరువు అవుతుంది, డంకీ ఎంత హట్ అవుతుంది, ఎంత బాధపడుతుందని అతడు వీళ్ళతోటి చెప్పాడు. సో నెక్స్ట్ చూడండి ఇక్కడ ఏమైంది. నెక్స్ట్ ఇక్కడ ఏం చేస్తున్నారు, సో నువ్వు డంకీకి మీకు బరువు అవుతుంది, మీరు డంకీని ఎట్లా ఇబ్బంది పెడతారంటే ఇక్కడ ఏం చేస్తారు, ఇక్కడ మిల్లర్ హిస్ సన్ ఆ డంకీని మోసుకుంటూ పోతున్నారు. డంకీని ఒక కట్టెకు స్టిక్ చేసి కట్టి క్యారింగ్
మిల్లర్ అండ్ హిస్ సన్ carrying the donkey, a stick తోటి మోసుకుంటూ వెళ్తున్నారు. అండ్ మార్గ మధ్యమంలో దే హ్యావ్ టు overcome, they have to move on the river or canal. కాలువ దాటాల్సి వస్తుంది వాళ్ళకు. సో దాటాల్సి వస్తే ఇట్లా కట్టి మోస్తూ వాళ్ళు దాడుతున్నారు. సో దాడుతుంటే ఇక్కడ వీళ్ళు చూడు ఏం చేసి వీళ్ళు అక్కడ ఉన్నటువంటి వాళ్ళు, అరే వీళ్ళు ఫూలిష్, ఎంత మూర్ఖులు వీళ్ళు. సో వీళ్ళు డంకి పైన నడుచుకుంటూ డంకి పైన కూర్చొని వెళ్ళకుండా వీళ్ళు డంకిని మోస్తున్నారు, ఎంత మూర్ఖులు అని వీళ్ళు నవ్వుతున్నారు. సో నవ్వినప్పుడు ఏం చేస్తుందంటే ఆ డంకి భయపడి ఆ యొక్క కాళ్ళకు కట్టినటువంటి ఏదైతే టై మొత్తం రోప్స్ ఉన్నాయో, టై ఉన్నాయో అవన్నీ ఇట్లా దులిపించుకొని కాళ్ళకు కట్టినటువంటి మొత్తం కూడా బ్రేక్ చేస్తుంది. అది ఇట్లా వదిలించుకొని ఇట్లా కదులుతుంది. కదిలే వరకు ఏమవుతుంది చూడండి, ఇక్కడ ఆ కట్టె అనేది తిరిగిపోతుంది, ఆ కట్టె అనేది బ్రోకెన్. సో ద స్టిక్ బ్రోకెన్, అది ఇరిగిపోతే డంకీ అనేది లాస్ట్ కు డంకీ ఫెల్ డౌన్ ఇన్ ద కెనాల్. సో అక్కడ వాటర్ లో అది పడిపోతుంది. సో పడిపోతే ఇక్కడ మిల్లరు, సన్ను అండ్ ఇక్కడ సో they were surprised and they looked at the డంకీ వైపు చూస్తూ వాళ్ళు ఏం చేస్తున్నారు, ఆశ్చర్యానికి గురవుతున్నారు. సో ఇది ద మిల్లర్ హిస్ సన్ అండ్ హిస్ డంకీ స్టోరీ. సో ఇందులో ఉన్నటువంటి మీనింగ్స్ ఇచ్చిన కదా, లిస్ట్ ఆఫ్ ద మీనింగ్స్, లిస్ట్ ఆఫ్ ద వర్డ్స్ మీనింగ్ అని చెప్పినాం కదా గ్లోసరీ. సో ఇవి ఎగ్జామ్ లో అడుగుతున్నారు కాబట్టి ఒకసారి వీటి మీనింగ్స్ అనేది మనం చూద్దాం. చూడండి, ఫస్ట్ వన్ ఏముంది, థీమ్స్ అంటే verb అంటే యాక్షన్, పని. లుక్స్ లైక్ అంటే కనిపించడము, లైక్ ఆ విధంగా అనిపించడాన్ని సీన్స్ అంటారు. నెక్స్ట్ అండి ఫర్ ఏ వైల్ అంటే ఇది చూడండి, ఫర్ సమ్ టైమ్. ఫర్ ఏ వైల్ అంటే ఫర్ సమ్ టైమ్ అంటే కొద్దిసేపటి కోసము, ఫర్ సమ్ టైమ్. నెక్స్ట్ అండి మార్క్ అంటే వర్బ్, ఇట్స్ ఏ వర్బ్, యాక్షన్ వర్డ్. దాని మీనింగ్ ఏంది, మేక్ ఫన్ అంటే మనల్ని ఏడిపించడము లేదంటే నవ్వించడము, దాన్ని మేక్ ఫన్ అని చెప్తాం. నెక్స్ట్ అండి షెల్ఫ్ అంటే అడ్జెక్టివ్ అంటే చెప్పిన కదా ఆల్రెడీ నేను. అడ్జెక్టివ్ అంటే ఏంది, డిస్క్రైబింగ్ వర్డ్. అడ్జెక్టివ్ అంటే డిస్క్రైబింగ్ వర్డ్ అంటే ఇట్స్ ఏ వర్డ్ which describe something. ప్రొనౌన్ గాని మనము డిస్క్రైబ్ చేయాలంటే ఏదైతే ఉపయోగిస్తామో ఆ వర్డ్స్ ని మనము అడ్జెక్టివ్స్ అంటాము. సో ఇక్కడ సెల్ఫిష్ అంటే ఓన్లీ అబౌట్ వన్ సెల్ఫ్. ఎవరైతే కేరింగ్ జాగ్రత్తలు తీసుకుంటారో అబౌట్ వన్ సెల్ఫ్ అంటే వాళ్ళ గురించి వాళ్ళే ఆలోచన చేసి వాళ్ళ గురించి వాళ్ళే జీవిస్తారో వాళ్ళు ఏమంటారు, షెల్ఫిష్ అంటారు. నెక్స్ట్ కంఫర్టబుల్ is also adjective. సో కంఫర్టబుల్ అంటే ఆరాంగా ఉండడం, సౌకర్యవంతంగా ఉండడాన్ని కంఫర్టబుల్, రిలాక్స్డ్ అని చెప్తాము. నెక్స్ట్ స్టంబుల్ ఆల్సో కూడా యాక్షన్ వర్డ్. స్టంబుల్ అంటే అన్స్టడీలీ అంటే చక్కగా నడుచుకుంటూ వెళ్ళడం. అన్స్టడీలీ అంటే వెళ్ళడము. అంటే మనకు కొంతమంది తాగిన వాళ్ళు ఏం చేస్తారు, ఊక్కుంటూ వస్తారు. సో దాన్ని ఏమంటారు, వాక్ అన్స్టడీలీ అంటే ఊగుతూ
రావడము, ఊగుతూ నడవడాన్ని ఏమంటాం మనము? అన్‌స్టెడీలీ. అన్‌స్టెడీలీ అని మనము చెప్తాము. నెక్స్ట్ చూడండి ఏంటి? టౌన్స్ మ్యాన్. ఇట్స్ ఏ నౌన్. టౌన్స్ మ్యాన్ అంటే అవును. టౌన్స్ మ్యాన్ అంటే అవును. అవునంటే అవునంటే నేమింగ్ వర్డ్ అంటే పేరు. చూడండి ఏంది ఇక్కడ? దీని మీనింగ్ ఏం చూడండి ఇక్కడ? ఏ పర్సన్ బిలాంగింగ్ టు దట్ విలేజ్ ఆర్ టౌన్. ఏ పర్సన్ అంటే ఒక వ్యక్తి. ఎలాంటి వ్యక్తి? బిలాంగింగ్ చెందిన, దేనికి చెందిన? టు దట్ విలేజ్, ఆ విలేజ్ కి లేదా ఆ టౌన్, ఆ పట్టణానికి చెందినటువంటి వ్యక్తిని ఏమంటాం మనము? టౌన్స్ మ్యాన్ అని చెప్తాము. నెక్స్ట్ చూడండి, నెక్స్ట్ వర్డ్ ఈజ్ డమ్. సో ఇందులో బి సైలెంట్ చూడండి, డమ్. ఇందులో బి సైలెంట్. నేను చెప్పినా కదా, సైలెంట్ లెటర్లు కూడా మనకు అడుగుతున్నాడు ఎగ్జామ్ లో. డంబనం. సో వి డోంట్ సే డమ్. డంబ్ అని చెప్పాం. బి అనేది సైలెంట్ లెటర్ అంటే పలకము. యు కెన్ నాట్ సే. దాన్ని మనం పలకము. వన్ హూ కెన్ నాట్ స్పీక్. ఎవరైతే మాట్లాడలేరో, పిల్లలు వినాలి. ఏ పిల్లలు మాట్లాడుతున్నారు, మీరు మాట్లాడుతుంటే క్లాస్ బంద్ చేసి బయట పోయి మాట్లాడుకోండి, నో ప్రాబ్లం. క్లాస్ డిస్టర్బ్ చేయొద్దు. డమ్. సో డమ్ అంటే బి సైలెంట్. ఇందులో అంటే బిని మనం పలకము. సో డమ్ ఈజ్ ఏ అడ్జెక్టివ్. అడ్జెక్టివ్ అంటే ఇట్ ఈస్ డిస్క్రైబింగ్ వర్డ్. డిస్క్రైబింగ్ వర్డ్ అంటే describe someone. ఎవరా మళ్ళా? జగన్ మొత్తుకుంటుండే ఊకే మీరు మాట్లాడతారు. మీకు ఇష్టం లేకుంటే లీవ్ ఫ్రమ్ ద క్లాస్. ఎన్నిసార్లు చెప్తారు? హౌ మెనీ టైమ్స్ ఐ సెడ్ లిసన్, డోంట్ టాక్, లిసన్ కేర్ఫుల్లీ. చూడండి, డమ్ మీన్స్ వన్ హూ కెన్ నాట్ స్పీక్. కెన్ నాట్ స్పీక్. స్పీక్ అంటే మాట్లాడడం. కెన్ నాట్ స్పీక్ అంటే మాట్లాడలేని వాళ్ళు. ఎవరైతే మాట్లాడరో వాళ్ళని ఏమంటారు? డమ్. డమ్ అంటే మూగ వాళ్ళని చెప్తాము. సో నెక్స్ట్ అండి స్లింగ్. స్లింగ్ అంటే ఇట్స్ ఏ వర్బ్. ఇట్స్ ఏ వర్బ్. వర్బ్ అంటే యాక్షన్ వర్డ్. ఏంటిది? యాక్షన్ వర్డ్. చూడండి, చూడండి, టై అండ్ క్యారీ. టై అంటే కట్టడం. టై అంటే కట్టడం. క్యారీ అంటే మోయడం. సో దాన్ని కట్టి వాళ్ళ కట్టుకొని మోసుకొని పోయారు కదా, దాన్ని స్లింగ్ అంటారు. ఒక దానికి కట్టి అంటారు. అరే పిల్లలు, మీకు ఎన్నిసార్లు చెప్పాలరా? ఆడ స్కూల్లా ఈడ నా క్లాస్ లా ప్రతిరోజు చెప్పి చెప్పి నా నోరు కూడా పోయింది. నోరంతా బొగ్గు పోయి మేము మాట్లాడి ఇంత కోసం చేస్తే మీరు నా ఇన్స్ట్రక్షన్స్ ఫాలో కాకపోతే ఇంకేం చెప్పండి? చెప్తున్నా వినాలి. ఇంకొకసారి మీరు ఇట్లే చేస్తే మిమ్మల్ని క్లాస్ నుంచి రిమూవ్ చేస్తాం. నెక్స్ట్ చూడండి, క్రౌడ్. క్రౌడ్ అంటే ఇట్ ఈస్ ఏ నౌన్. ఇట్ ఈస్ ఏ నౌన్. నౌన్ అంటే నేమింగ్ వర్డ్. సో ఇట్స్ మీనింగ్ చూడండి, ఏ గ్రూప్ ఆఫ్ పీపుల్. అంటే పీపుల్ అంటే ప్రజలు, వ్యక్తులు. గ్రూప్ అంటే సమూహం. ఆ ప్రజల యొక్క సమూహాన్ని మనం ఏమంటాము? క్రౌడ్ అంటాము, గుంపు అంటాము. ప్రజల సమూహాన్ని ఏమంటాం మనము? గుంపు అని చెప్తాము. పిల్లలు దయచేసి మాట్లాడొద్దు. ఓకే సార్. మాట్లాడేది నేను మీరు ఇట్లే మాట్లాడితే మిమ్మల్ని మ్యూట్ లో పెడతా. మీకు మైక్ కట్ చేస్తా. మైక్ కట్ చేస్తే మళ్ళీ మెల్లసంగా వింటారు. అట్లా చేయొద్దు. క్లాస్ రూమ్ ఫీలింగ్ ఉండాలి. నేను చెప్పేటప్పుడు మీరు వినాలి. ఏమైనా డౌట్స్ వస్తే గానీ ఇంకేమైనా వస్తే రెస్పాండ్ కావాలని మీకు మైక్ ఆప్షన్ ఇచ్చింది. వినండి, దాన్ని యూజ్ చేసుకోండి. మైక్ మ్యూట్ లో పెట్టుకొని అందరూ మైక్ ఆఫ్ చేయండి. అవసరం ఉన్నప్పుడే మీరు సమాధానం చెప్పాలనుకున్నప్పుడే మైక్ ఆన్ చేసి చెప్పండి. చూడండి, ఇక్కడ మనకు కొన్ని సెంటెన్స్ ఆర్ గివెన్. సమ్ సెంటెన్స్ ఆర్ గివెన్ ఫ్రమ్ ద స్టోరీ. స్టోరీ నుండి కొన్ని సెంటెన్స్ అయితే ఇవ్వడం జరిగింది. ఇక్కడ
ఒకసారి చూద్దాం. చూడండి, రైట్ ద ఫాలోయింగ్ సెంటెన్స్ ఇన్ ద ఆర్డర్. ఆర్డర్ అంటే క్రమంలో రాయాలి. ఇన్ విచ్ దే హ్యాపెన్ ఇన్ ద స్టోరీ. హ్యాపెన్ అంటే జరిగిన, స్టోరీలో ఏ విధంగా అయితే స్టోరీలో మనకు జరిగిందో దాని ప్రకారం మీరు రాయండి అని చెప్తున్నాడు. సో ఇక్కడ చూడండి, మరి ఇక్కడ ఏమేమి ఉన్నాయి. ఫస్ట్ వన్ ఏముంది చూడండి. ద మిల్లర్ అండ్ హిస్ సన్ క్యారీడ్ ద డంకీ. మిల్లరు అతని యొక్క సన్ అంట డంకీని మోసుకుంటూ వెళ్ళిరంట. నెక్స్ట్, ద సన్ సాట్ ఆన్ ద డంకీ అండ్ ద మిల్లర్ వాక్డ్. సో ఇక్కడ పిల్లగాడు సన్ను సాట్ అంటే కూర్చున్నాడు, డంకీ పైన కూర్చున్నాడు. దేర్ మిల్లర్ అంటే ఆ మిల్లర్ నడుచుకుంటూ వెళ్ళిండు. నెక్స్ట్, ద మిల్లర్ హిస్ సన్ అండ్ ద డంకీ వెర్ వాకింగ్. సో ఇద్దరు మిల్లరు సన్ను ఇద్దరు కూడా నడుచుకుంటూ వెళ్ళిర్రు. నెక్స్ట్, బోత్ ద మిల్లర్ అండ్ హిస్ సన్ సాట్ ఆన్ ద డంకీ. బోత్ అంటే ఇద్దరు కూడా, మిల్లరు సన్ను డంకీ పైన కూర్చున్నారు. నెక్స్ట్, ద మిల్లర్ సాట్ ఆన్ ద డంకీ అండ్ హిస్ సన్ వాక్డ్. సో ఇక్కడ మిల్లర్ కూర్చొని ఆ పిల్లగాడు నడుచుకుంటూ వెళ్ళిండు. సో ఇందులో ఫస్ట్ ఏది జరిగింది చెప్పండి. వాట్ సెంటెన్స్ హ్యాపెండ్ ఫస్ట్ ఇన్ ద స్టోరీ? ఫస్ట్ ఏది జరిగింది ఇప్పుడు చెప్పండి. The miller and his son carried the donkey. అది ఫస్ట్ జరిగిందా స్టోరీలో? స్టోరీలో ఫస్ట్ ఏం జరుగుతుంది ఇక్కడ చూడండి. ఫస్ట్ చూడండి, ఫస్ట్ వాళ్ళు మిల్లర్ హిస్ సన్ వాకింగ్ అంటే వాళ్ళిద్దరు నడుచుకుంటూ వెళ్తున్నారు. తర్వాత ఏమైంది, ఫస్ట్ ఎవరు కూర్చుతారు, నెక్స్ట్ ఏంది, సన్ కూర్చున్నాడు సిట్టింగ్ ఆన్ ద డంకీ, సాట్ ఆన్ ద డంకీ. ద సన్ సాట్ ఆన్ ద డంకీ. నెక్స్ట్, ద మిల్లర్ సాట్ ఆన్ ద డంకీ. నెక్స్ట్, both were Miller and his son both were sat on the donkey. After that, they were carrying the donkey. So finally, donkey fell down in water. So ఇక్కడ చూడండి, ఇప్పుడు మరి వాటిని ఫస్ట్ ఏది చెప్పండి. వాట్ ఈస్ ద ఫస్ట్ సెంటెన్స్? The miller has son and son. The miller and his son carried the donkey. Miller his son and వాళ్ళు సి అనేది ఫస్ట్ వస్తుంది. ఇద్దరు అందరూ కూడా నడుచుకుంటూ వెళ్ళారు. పిల్లరు సన్ను డంకి కూడా నడుచుకుంటూ వెళ్తారు. ఇది ఫస్ట్ జరిగింది. సో ఇట్ ఈస్ హ్యాపెండ్ ఇన్ ద ఫస్ట్ ఇన్ ద స్టోరీ. నెక్స్ట్ ఏం చెప్పండి. నెక్స్ట్ ఎవరు కూర్చున్నారు నెక్స్ట్ డంకి పైన? మిల్లర్ జరిగింది. నెక్స్ట్ వాట్ హ్యాపెండ్? The miller and his son sat on the donkey. The miller sat on the donkey, his son walked. సో మిల్లర్ కూర్చున్నాడు, వాళ్ళ పిల్లగాడు నడుచుకుంటూ పోయిండు. నెక్స్ట్ చూడండి, ఇది అయిపోయింది. సన్ సాట్ ఆన్ ద డంకీ, ఇద్దరు డంకి పైన కూర్చున్నారు. సో ఫైనల్లీ లాస్ట్ కి చూడండి, లాస్ట్ కి ఇది ద మిల్లర్ అండ్ హిస్ సన్ క్యారీడ్ ద డంకీ. వాళ్ళిద్దరు కూడా డంకిని మోసుకెళ్ళిర్రు. సో ఇది ఆర్డర్. సో దీస్ సెంటెన్సెస్ నౌ ఇన్ ఆర్డర్. సో ఇప్పుడు అవి ఆర్డర్ లో ఉన్నవి. నెక్స్ట్ చూడండి, ఈ క్లాసు చాలా ఇంపార్టెంట్. ఇందులో నుంచి మనకు ఒక 2-3 మార్క్స్ రావడానికి అవకాశం ఉంటది కాబట్టి చాలా జాగ్రత్తగా వినండి. చూడండి, ఇక్కడ రీడ్ ద ఫాలోయింగ్ సెంటెన్స్ టేకెన్ ఫ్రమ్ ద స్టోరీ. స్టోరీ నుండి తీసుకున్నటువంటి సెంటెన్స్ ని ఫాలోయింగ్ అంటే గివెన్ బిలో సెంటెన్స్ ని మీరు చదవండి.
చూడండి ఇక్కడ the least you can do is get down and let your father rest his old bones అని ఇక్కడ ఇచ్చారు. చూడండి ఇక్కడ ఏమంటున్నారు, when we remove the first letter of the words, అంటే అక్కడ ఉన్నటువంటి వర్డ్ లో ఫస్ట్ లెటర్ ని రిమూవ్ చేస్తే అరే పిల్లలు మీరు చేస్తే నాకు క్లాస్ చెప్పాలనిపించట్లేదు, మీరు సౌండ్ చేస్తే నాకు క్లాస్ చెప్పాలనిపించట్లేదు, వింటేనే చెప్తా నేను, ఐ డోంట్ వాంట్ టు టీచ్, వినాలి మీరు, వెంటనే చెప్తా. చూడండి ఫస్ట్ లెటర్ ఏదైతే రిమూవ్ చేస్తామో ఆ వర్డ్ లో బోల్డ్ ఈవెన్ న్యూ వర్డ్స్, సో అవేంట కొత్త వర్డ్ వస్తాయంట. చూడండి లీస్ట్ లో ఇందులో ఏదైతే మనకి లీస్ట్ ఉందో ఈ లీస్ట్ లో ఫస్ట్ లెటర్ రిమూవ్ చేయండి, ఎల్లు రిమూవ్ చేయండి అంటే తీసేయండి, తీసేస్తే ఏమొస్తుంది, ఈస్ట్ ఈఎస్టి ఈస్ట్ మనకు వస్తుంది, కొత్త వర్డ్ వస్తుంది. నెక్స్ట్ ఇక్కడ ఏదైతే ఇక్కడ మీరు పరిశీలించండి, ఇందులో ఫస్ట్ లెటర్ తీసేయండి, డి ఏమొస్తుంది, ఓన్ సొంత. నెక్స్ట్ ఇక్కడ చూడండి యువర్, యువర్ అనే దాంట్లో ఫస్ట్ లెటర్ తీసేయండి, యువర్ అంటే యొక్క, వై తీసేస్తే అవర్ అంటే మన యొక్క. లీస్ట్ అంటే ఏంది మరి, లీస్ట్ అంటే తక్కువ, మా మినిమం తక్కువ, అంటే అందులో ఈస్ట్, ఈస్ట్ అంటే తూర్పు దిక్కు అనేది వస్తుంది. నెక్స్ట్ చూడండి బోన్స్, బోన్స్ అంటే ఏంటివి, ఎముకలు, ఎముకలు బి తీసేయండి, అంటే ఒక్కసారి, ఒకసారి వన్ టైం, ఇట్లా వర్డ్స్ అనేవి. whenever we put the first letter from the word, from those words another new words, అవి వేరే వర్డ్స్ ని ఇస్తున్నాయి. ఐడెంటిఫై సచ్ వర్డ్స్, ఎలాంటి వర్డ్స్ అంటే ఇంకా ఉన్నాయంట, మీరు వాటిని అబ్జర్వ్ చేయండి. ఇంకొన్ని ఇక్కడ ఇచ్చిన చూడండి, look at the following words, words చూడండి, write new words from the కొత్త వర్డ్స్ ని మీరు రాయండి by removing the first letter in each case. ప్రతి సందర్భంలో ఫస్ట్ లెటర్ వాటి యొక్క మీనింగ్స్ అనుకోండి. ఇక్కడ ఫస్ట్ ఏముంది, ప్రైస్, ప్రైస్ లో ఫస్ట్ లెటర్ తీసేస్తే ఏమొచ్చింది, ప్రైస్ అంటే ప్రైస్ అంటే ధర. పిల్లలు వినాలి, ప్రైస్ అంటే ధర అంటే రేట్, కాస్ట్. అందులో ఫస్ట్ లెటర్ బి తీసేస్తే ప్రైస్ వచ్చింది. ప్రైస్ అంటే ఏంది, బియ్యం, బియ్యం వస్తుంది, అన్నం అనేది కూడా చెప్తాం మనం, ప్రైస్. సో ఇందులో ఫస్ట్ లెటర్ ఆర్ తీసేస్తే ఐస్ క్రీమ్ నిటారుగా నిలబడడం, టేబుల్ అంటే నిటారుగా నిలబడడానికి. అందులో ఎస్ తీసేయండి, ఎస్ తీసేస్తే ఏమొస్తుంది, టేబుల్ అంటే మనందరూ తెలుసు కదా, బల్ల ఉంటది కదా, అది టేబుల్. సో ఇందులో టీ తీసేస్తే ఏమొస్తుంది, ఏబుల్. ఏబుల్ అంటే చేయగలగడము, మన యొక్క సామర్థ్యము, టు డూ సంథింగ్, ఎబిలిటీ అన్నట్టు, ఏబుల్ అంటే చేయగలగడం. సో ఇక్కడ నెక్స్ట్ చూడండి, టు ది స్టోన్, స్టోన్ అంటే రాయి, స్టోన్ అంటే ఏంది, రాయి. అందులో లింక్ అంటే మిల్క్ మిల్క్ అని మెరవడానికి, మిల్క్ మిల్క్ అంటే వచ్చిపోవడానికి బ్లింక్ అంటాం. సో ఇక్కడ బ్లింక్ లో బి తీసేయండి, బ్లింక్ వస్తుంది.
నెక్స్ట్ చైర్. చైర్ అంటే మనం కూర్చునేటువంటి చైర్, కుర్చీ. ఇందులో సీది గాలి. ట్రైన్ అంటే ఒత్తిడికి గురి కావడము, ఆందోళనకు గురి కావడం, ఆందోళన ఉండడం. ట్రైన్ తీసేయండి. ట్రైన్ నెక్స్ట్ చీట్. చీట్ అంటే మోసం చేయడం. చీట్ అంటే మోసం. తీసేయండి. వేడి. చీట్ అంటే వేడి. ఇందులో తీసేయండి. ఇట్లా మనము when we are removing the first letters, so these words giving new words, కొత్త వర్డ్స్ అనేది మనకు ఈ విధంగా వస్తున్నాయి. సో మిమ్మల్ని ఎగ్జామ్ అడగొచ్చు, ఫస్ట్ లెటర్ తీసేస్తే వాట్ వర్డ్ కమ్స్ నెక్స్ట్ అని మీరు అడగొచ్చు. కాబట్టి మీరు గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా? ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. వర్డ్స్ ఇన్ ద బోల్డ్ ఇన్ ద ఫాలోయింగ్ ఫ్రేజెస్ ఇచ్చినటువంటి బోల్డ్ లెటర్ మీరు ఏ పిల్లలు వినాలి, ఇందులో మనకు ఒక 13 వర్డ్స్ ఉంటాయి. 13 నుంచి కంపల్సరీ 1 మార్క్స్ వస్తుంది. కంపల్సరీ 1 మార్క్ అనేది వస్తుంది. ఈ 13 నేర్చుకోండి, మీకు 1 మార్క్ అనేది ఖచ్చితంగా డెఫినెట్లీ కెన్ గెట్. మీకు 1 మార్క్ వస్తుంది. కాబట్టి మీరు జాగ్రత్తగా వినాలి, జాగ్రత్తగా మీరు చూసుకోవాలి. ఏ పిల్లలు మళ్ళీ ఎవరు సౌండ్ చేసేది? ఎన్నిసార్లు చెప్తారా మీకు సౌండ్ చేయొద్దని? నెక్స్ట్ అండి, ఇక్కడ ఏ గ్రూప్ ఆఫ్ గర్ల్స్, ఏ గ్యాంగ్ ఆఫ్ గర్ల్స్. ఏం చదువుకు నాయనా, ఏం చదువుకు విను. చదివితే నేను చదివితే మళ్ళీ ఎవరికి వినాలి? ఏ స్వామ్ ఆఫ్ బీస్. చూడండి, ఇక్కడ గర్ల్స్ ని గ్రూప్ ఆఫ్ గర్ల్స్ అన్నాం. గర్ల్స్ యొక్క సమూహాన్ని గ్రూప్ అన్నాం. యంగ్ ఫెలోస్ అంటే యువకుల యొక్క సమూహాన్ని గ్యాంగ్ అన్నాం. స్వామ్ ఆఫ్ బీస్. బీస్ అంటే ఈగల సమూహం ఉంటది కదా, దాన్ని ఏమంటాము? స్వామ్ అంటాము. ఈ సమూహాన్ని మనము ఒక పేరు పిలుస్తున్నాం. చూడండి, సచ్ వర్డ్స్ ఆర్ కాల్డ్ కలెక్టివ్ నౌన్స్. సో ఇట్లాంటి గ్రూప్ ని, గ్యాంగ్ ని, స్వామ్ ని ఏమంటాం మనము? కలెక్టివ్ నౌన్స్ అంటాము. They refer to collection of people, things, animals. కలెక్షన్ అంటే ఒక దగ్గరికి చేరుకోవడం, దాన్ని ఎవరు? పీపుల్ అంటే ప్రజల యొక్క సమూహాన్ని, థింగ్స్ వస్తువుల యొక్క సమూహాన్ని, ఎనిమల్స్ జంతువుల యొక్క సమూహాన్ని కలెక్టివ్ నౌన్స్. సో హియర్ ఏ లిస్ట్ ఆఫ్ some more collective nouns. ఇక్కడ మరికొన్ని కలెక్టివ్ నౌన్స్ ఉన్నాయి, వాటిని మీరు చూడండి. ఏ ఫ్లైట్ ఆఫ్ బర్డ్స్. సో ఇక్కడ ఏమున్నాయి? ఇక్కడ పక్షులు గుంపులుగా పోతున్నవి, ఎగురుకుంటూ వెళ్తాయి. ఇట్లా పక్షులు గుంపులుగా ఎగురుకుంటూ పోవడాన్ని ఏమంటారు? ఫ్లైట్. చేసే పిల్లలు ఫ్లైట్ ఆఫ్ బర్డ్. ఇట్లా మీకు ఎగ్జాంపుల్ ఇట్లా ఇస్తారు. ఏ డాష్ ఆఫ్ బర్డ్స్ అని ఇస్తాడు.
డాష్ ఆఫ్ వర్డ్స్ అని ఇస్తాడు. ఇప్పుడు మీరు ఏం గుర్తు పెట్టాలి? ఇది ఇంపార్టెంట్, మీకు ఖచ్చితంగా ఒక మార్క్ వస్తుంది. ఇట్లా మీరు ఫ్లైట్ అనేది వర్డ్స్ యొక్క సమూహాన్ని ఫ్లైట్ అంటాము. నెక్స్ట్ ఇక్కడ చూడండి, ఎవరు ఉన్నారు ఇక్కడ? ఏ క్రౌడ్ ఆఫ్ పీపుల్. ఏ క్రౌడ్ ఆఫ్ పీపుల్. సో క్రౌడ్ అంటే మీరు గుర్తు పెట్టుకోవాలి. పీపుల్ క్రౌడ్. నెక్స్ట్ చూడండి, నెక్స్ట్ ఇక్కడ దీన్ని ఏమంటారు? ఏ హెడ్ ఆఫ్ కాటిల్. క్యాటిల్ అంటే పశువులు, పశువుల మంద. పశువులన్నీ ఒక్క దగ్గర ఉంటే దాన్ని ఏమంటాము? పశువుల మంద. హెడ్ ఆఫ్ క్యాటిల్. ఎవరున్నారు? సోల్జర్స్ ఉన్నారు. ఎవరు? సైనికులు. ఇక్కడ డాష్ ఆఫ్ సోల్జర్స్. ఎవరు? సోల్జర్స్ సమూహాన్ని ఏమంటారు? ఆయన ఆర్మీ. ఆర్మీ అంటారు. ఇక్కడ ఏమున్నాయి? ఫ్లవర్స్ ఉన్నాయి. ఏమున్నాయి? ఇందులో టీ సైలెంట్. టీని మనం పలకం. బొకే అంటాం. అంటే టీ అనే సైలెంట్, మనం దీన్ని పలకము. సో సైలెంట్ లెటర్లు కూడా ఎగ్జామ్ లో వస్తున్నవి. సో కాబట్టి టీ ఇందులో సైలెంట్. బొకే అంటే గొర్రెలు. ఫ్లాక్ అంటాము. ఫ్లాక్ అంటాము. గొర్రెల మందని ఫ్లాక్ అంటాము. నెక్స్ట్ చూడండి, ఇవన్నీ గోడలు. గోడలు ఉన్నాయి. ఈ గోడలన్నీ కూడా ఒక్క దగ్గర ఉంటే వేరే దగ్గర అన్ని గుమగూడు ఉంటాయి. దాన్ని ఏమంటాం మనము? ఫ్లీట్ అంటాము. ఫ్లీట్ ఆఫ్ షిప్స్. మనం ఏమంటాం? పంచ్ అంటాం. గ్రేప్స్ కాదు, ఏ బంచ్ ఆఫ్ బనానాస్. బనానా కూడా అంటాం. బంచ్ ఆఫ్ బనానాస్. బంచ్ ఆఫ్ తాళం చెవుల యొక్క గోల. ఇట్లా అన్ని కలిసి దాన్ని ఏమంటాం మనము? అంటాము. ఏ బంచ్ ఆఫ్ బనానా, బంచ్ ఆఫ్ గ్రేప్స్, బంచ్ ఆఫ్ కీస్. ఇట్లా మీరు నెక్స్ట్ మూడు చేసి వాటిని ముట్టగట్టారు. ఏ బండిల్ ఆఫ్ స్టిక్స్. ఏమంటాము?
తోడేళ్ళు ఇక్కడ అన్ని కూడా సమూహంగా ఉన్నాయి. ఆ తోడేళ్ల గ్రూప్ ని మనం ఏమంటాము? ప్యాక్ అంటాము. ప్యాక్ ఆఫ్ మళ్ళొకసారి చూడండి, ఇది చాలా చాలా ఇంపార్టెంట్. మార్క్ వస్తుంది. గ్యాంగ్ ఆఫ్ buffaloes, swarm of bees, pick of birds, crowd of people, a herd of cattle, an army of soldiers, flowers, a flock of sheep, of sheep, pack of bulls. చాలా ఇంపార్టెంట్. ఇక్కడ మనకు ఒక మెసేజ్ ఇచ్చారు. రీడ్ ద ఫాలోయింగ్ పారాగ్రాఫ్ అండ్ ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ యూజింగ్ కలెక్టివ్ నౌన్స్. సో కింద ఇచ్చిన వాటిలో మీరు కలెక్టివ్ నౌన్స్ అంటే రాయాలంట. చూడండి, హరి ఈజ్ ఏ షెఫర్డ్. హరి అంట షెఫర్డ్ అంట. ఈ ప్యాక్డ్ ఏ రోటీ అండ్ ఏ డాష్ ఆఫ్ గ్రేప్స్. ఇప్పుడు రోటీని ఏమంటాం మనం? ఫ్లాక్ అని చెప్పలేదు. అతడు అవి తీసుకుని వెళ్ళిండంట. లెఫ్ట్ ద షీప్ టు పిల్లలు పెడతారా మీరు? ఈ లెఫ్ట్ ద షీప్ టు గ్రేజ్ అండ్ రిలాక్స్. సో వాటిని మేపడానికి తీసుకుపోయి అతడు ఒక దగ్గర రిలాక్స్ గా ఉన్నాడంట. కదా హీ లుక్డ్ అప్ అండ్ సా డాష్ ఆఫ్ బర్డ్స్. సో లుక్డ్ అప్, పైకి చూసిండంట. చూస్తే బర్డ్స్ ఫ్లయింగ్ అంట. చాలా కలర్ఫుల్ ఫ్లవర్స్ ఉన్నాయంట. ఈ పిక్డ్ సమ్ ఫ్లవర్స్, అతడ ఉన్నటువంటి ఫ్లవర్స్ తీసుకొని అండ్ మేడ్ ఏ డాష్ ఫర్ హిస్ వైఫ్. అతని యొక్క వైఫ్ కోసం ఏం తయారు చేసిందంట? ఫ్లవర్స్. ఓకే, ఏం తయారు చేసి ఆఫ్టర్ లంచ్ తెచ్చిన తర్వాత ఈ కలెక్టెడ్ సమ్ ఫైర్ వుడ్. కట్టెలు తీసుకున్నాడంట. ఈ టైడ్ దెమ్ ఇంటూ ఏ డాష్. వాటిని కట్టిండంట. ఏం కట్టిండు? బండిల్. ఏం కట్టిండు? బండిల్. ఈవినింగ్, సాయంత్రము హరి స్టార్టెడ్ బ్యాక్ హోమ్. సో ఇంటికి మరి వెళ్ళిండంట. సో ఇది ఇక్కడ ఉన్నటువంటి స్టోరీ. ఇందులో చూడండి ఏమిచ్చిరు? రీడ్ ద ఫాలోయింగ్ పారాగ్రాఫ్ టేకెన్ ఫ్రమ్ ద స్టోరీ. One day, a miller and his son drive their donkey to market. Soon a group of girls and break out laughing. Look, cries one. Look at those fools! How silly they are to be walking on foot when the donkey can carry one of them on his back. సో ఇది స్టోరీలో నుంచి తీసుకున్నటువంటి ఒక పారాగ్రాఫ్. పిల్లలు, ఇది ఇంపార్టెంట్. ఎగ్జామ్ లో 2 నుంచి 3 మార్కులు వస్తాయి. వినండి, ఖచ్చితంగా 3 మార్కులు వస్తాయి, వినాలి. ఇందులో డ్రైవ్, సీస్, లాఫింగ్, వాకింగ్, క్యారీ ఇవన్నీ కూడా ఉన్నాయి. సో ద వర్డ్స్ ఇవన్నీ కూడా ఈ మొదలైనటువంటి వర్డ్స్ డ్రైవ్, సీ, లాఫ్, క్రై, వాక్, క్యారీ స్పీక్ అబౌట్ ద యాక్షన్స్ characters are done in the story. సో ఈ స్టోరీలో ఎవరెవరు ఏమేమి చేసిరో వారి యొక్క పనులు, వాళ్ళ యొక్క పనులను మనకు such words are collected as, such words are called as అలాంటి యాక్షన్ చేసే వర్డ్స్ అంటాము, క్రియలు అంటాము. అంటే మనం యాక్షన్ వర్డ్స్ అని, డూయింగ్ వర్డ్స్ అని మనము చెప్తాము. చూడండి, రీడ్ ద ఫాలోయింగ్ వర్డ్, సర్కిల్ ద వర్బ్స్. యాక్షన్ వర్డ్స్ ని సర్కిల్ చేయండి కింద ఇచ్చినటువంటి వాటి. యాక్షన్ వర్డ్స్ చూడండి, ఏమేమి యాక్షన్ వర్డ్స్? యాక్షన్ వర్డ్ పనులు, నడవడము, చెప్పడము, వినడము,
వాటర్ కూడా, వాటర్ అంటే పోయడం కూడా వస్తది. ఫ్లై ఎగరడం, ఆడింది, రాయడం, ఇవన్నీ యాక్షన్ వర్డ్స్ అవుతాయి. నెక్స్ట్ చూడండి ఇక్కడ కంప్లీట్ ద ఫాలోయింగ్ సెంటెన్సెస్ యూజింగ్ ద వర్బ్ ఫ్రమ్ ద అబోవ్ లిస్ట్. పైన ఇచ్చిన లిస్ట్ లో ఇక్కడ మీరు దీన్ని మీరు కంప్లీట్ చేయండి అని అంటున్నాడు. ఫస్ట్ వన్ ఏముంది? ఐ డాష్ ఎన్ యాపిల్ ఎవ్రీ డే. నేను ప్రతిరోజు ఏం చేస్తాను? యాపిల్ ని తింటా కాబట్టి ఏమొస్తుంది? వినాలే. Let's walk for some ice cream. చూద్దాం ఒకసారి ఏముంది ఇక్కడ. వాకేనా ఇంకేమైనా ఉందా? We dash our picture at to Globoda shop. ఓకే చూద్దాం. లెట్స్ వాక్ ఆర్ లెట్స్ ఈట్ అనేది కూడా వస్తది. చూద్దాం ఒకసారి. ఆ థర్డ్ ఉంది we dash our picture at Golconda Fort. We dash our picture at Golconda Fort. మనము గోల్కొండ ఫోర్ట్ ఏం క్లిక్డ్ దిగినాము. క్లిక్ అంటే దిగినాం, కొట్టినాం. క్లిక్డ్ దించినాము. ఇక్కడ కజిన్ ఏం చేసింది? నడుస్తాము. సింగర్ డాన్స్ ఏముంటది? లెట్స్ ఈట్, లెట్స్ ఈట్, ఉంటది. ఇది కూడా ఇంపార్టెంట్. అన్ని ఇంపార్టెంటే ఉన్నాయి ఇందులో. 3 మార్కులు కాదు, 4-5 మార్కులు వస్తాయి ఇందులో. అన్ని ఇందులో మొత్తం ఇంపార్టెంటే ఉన్నాయి. చూడండి మ్యాచ్ ద ఫాలోయింగ్. వాటిని మీరు మ్యాచ్ చేయాలి. చూడండి హెయిర్ అంటే మన చుట్టూ, టీత్ అంటే పళ్ళు, అంటే తూడవడం, బ్రషింగ్ అంటే తోమడము, రాయడం. మ్యాచ్ చేయండి ఒకసారి. మ్యాచ్ చేయండి. దూకుంటాము, ప్లేటింగ్ దూకుంటాం, ప్లేటింగ్ అనేది బ్రషింగ్. ఆగుతాము. మాపింగ్ తూడుస్తాము. ఇక్కడ ప్లేటింగ్ అంటే 1, డ్రింకింగ్ ఏముంటుంది ఇక్కడ? రైటింగ్ కి 3 read some more actions given below. Underline the actions you do declare. ఇక్కడ ఇచ్చిరు చూడండి ఒకసారి. ఏమి ఇచ్చిరు? మనం వాటర్ మాట్లాడతాం. ఇప్పుడు వినండి. ఇప్పుడు మంచిగా అయింది. మీకు మైక్ కట్ చేసినా ఇప్పుడు చెప్పినట్టు వింటారు.
సైలెంట్ వినండి ఇప్పుడు ఇక ఊకే జోతావరేందో చూడండి ఇక్కడ వియరింగ్ షర్ట్ అంటే మనము షర్ట్ వేసుకోవడము, మేకింగ్ టీ అంటే టీ తయారు చేయడము, ఐరనింగ్ క్లోత్స్ అంటే బట్టలు ఇస్త్రీ తీయడము, ఫీడింగ్ గ్రెయిన్స్ అంటే గింజలు వేయడము, గింజలు మనకు బర్డ్స్ గింజలు వేయడము, వాటరింగ్ ప్లాంట్స్ చెట్లకు నీళ్లు పట్టడము, ప్లక్కింగ్ ఫ్లవర్స్ అంటే పూలు తెంపడము, ప్లక్కింగ్ ఫ్లవర్స్ అంటే పూలు తెంపడము, డ్రింకింగ్ వాటర్ నీళ్లు తాగడము, కోమింగ్ హెయిర్ ఇందులో కూడా బీ సైలెంట్, కోంబింగ్ అనం, కోమింగ్ తల దువ్వుకోవడము అంటే జుట్టు దువ్వుకోవడం వెంట్రుకలు, బ్రషింగ్ టీత్ పండ్లు తోముకోవడము, టేకింగ్ బాత్ స్నానం చేయడము. సో డైలీ we do these action words. సో నెక్స్ట్ సో ఇది రైటింగ్ అవసరం లేదు మనకు. సో ఇక్కడ ఒక స్టోరీ కూడా ఉంది. సో ఇక్కడ చూడండి, ఇక్కడ స్టోరీ మీకు ఫన్నీ స్టోరీ ఉంది, అది కూడా మీరు అబ్జర్వ్ చేయొచ్చు. యూ కెన్ అండర్స్టాండ్. సో నెక్స్ట్ కన్వెన్షన్స్ ఆఫ్ రైటింగ్ చూడండి. ఇక్కడ ఫస్ట్ ఏమేమి ఉంటాయి, క్యాపిటల్ లెటర్స్, స్పెల్లింగ్స్, క్వశ్చన్ మార్క్స్ ఇవన్నీ ఉంటాయి కదా. సో ఒకసారి చూడండి ఏముంది ఇక్కడ. ఫస్ట్ ఏమైతే సెంటెన్స్ స్టార్ట్ విత్ క్యాపిటల్ లెటర్ అంటే వై అనేది ఏముంటది, ఇక్కడ క్యాపిటల్ లెటర్ ఉంటది. సో మీకు క్యాపిటల్ లెటర్ స్మాల్ లెటర్ తెలుసా తేడా వై? సో ఇదేమో క్యాపిటల్, సో ఇదేమో స్మాల్. సో క్యాపిటల్ స్మాల్ అనేది ఇట్లా కూడా ఉంటది. క్యాపిటల్ అనేది వి లాగా ఉండి దాని కింద గీత ఉంటది, స్మాల్ ఏమో ఇట్లుండి దాని కింద ఇట్లా ఉంటది. సో ఇది క్యాపిటల్ కి స్మాల్ కి ఉన్నటువంటి తేడా. సో ఇక్కడ క్యాపిటల్ ఉంటది వై. యు షుడ్ బి అషేమ్డ్ ఆఫ్ యువర్ సెల్ఫ్. యు షుడ్ బి అషేమ్డ్ ఆఫ్ యువర్ సెల్ఫ్. యు లేజీ రాస్కెల్. యు లేజీ రాస్కెల్. అషేమ్డ్ ఆఫ్ యువర్ సెల్ఫ్, యు లేజీ రాస్కెల్. సో ఇందులో వై అనేది క్యాపిటల్ ఉంటది. సో ఇక్కడ కామా కూడా మనకు కొంచెం ఆగాలి. యు అషేమ్డ్ ఆఫ్ యువర్ సెల్ఫ్, యు లేజీ రాస్కెల్ అని ఇక్కడ మనకు వస్తుంది. సో చివర్లో మనకు ఎవ్రీ సెంటెన్స్ ఎండ్ విత్ ఫుల్ స్టాప్ ఆర్ క్వశ్చన్ మార్క్ ఆర్ ఎక్స్ప్లెనేషన్ మార్క్. సో ఇది జనరల్ సెంటెన్స్ కాబట్టి ఫుల్ స్టాప్ తో ఎండ్ అవుతుంది. సో నెక్స్ట్ చూడండి, దేర్ హీ సిట్స్ షెల్ఫిష్ అండ్ కంఫర్టబుల్. సో ఇందులో స్పెల్లింగ్ రాంగ్ ఇచ్చిండు. కంఫర్టబుల్ స్పెల్లింగ్ ఏంది, సి ఉంటది. దేర్ హీ సిట్స్ సెల్ఫిష్ అండ్ కంఫర్టబుల్, సి అనేది కాదు ఇక్కడ, కే అనేది కాదు, సి వస్తుంది కంఫర్టబుల్. సో అది మనం చేంజ్ చేయాలి. ఇట్ ఫాల్స్. సో ఎవ్రీ సెంటెన్స్ స్టార్ట్ విత్ క్యాపిటల్ లెటర్ ఐ వస్తుంది, క్యాపిటల్ ఐ. ఇట్ ఫాల్స్ ఆఫ్ ద పోల్ ఇన్ టు ద రివర్. సో ఇక్కడ రివర్ చివర్లో మనకు ఫుల్ స్టాప్ వస్తుంది. ఎవ్రీ సెంటెన్స్ ఎండ్ విత్ ఫుల్ స్టాప్స్. సో మరి గుర్తుపెట్టుకోవాలి, ఎవ్రీ సెంటెన్స్ స్టార్ట్ విత్ క్యాపిటల్ లెటర్స్, క్యాపిటల్ లెటర్ తో స్టార్ట్ అవుతుంది. లేదా మన యొక్క పేర్లలో కూడా మనకు స్టార్టింగ్ లెటర్ క్యాపిటల్ లెటర్ ఉంటది. చూడండి ఇక్కడ వెంకట్ వి క్యాపిటల్, అభి ఏ క్యాపిటల్, ప్రతిది ఏడ ఉన్నా కూడా ఇది క్యాపిటల్ వస్తుంది. సెంటెన్స్ మధ్యలో ఉన్న చివర్లో ఉన్న మన నేమ్స్ ముందు ఫస్ట్ లెటర్స్ క్యాపిటల్ వస్తాయి, అవి మీరు మర్చిపోవద్దు, డోంట్ ఫర్గెట్. సో ఇది ఇందులో. సో ఇక్కడ రైమ్ గురించి కూడా మనకి ఎగ్జామ్ లో వస్తుంది కదా. ఒకసారి రైమ్ అనేది బీ హ్యాపీ, ఏ విధంగా మనం సంతోషంగా ఉండాలనో రైమ్ ఇచ్చిండు. ఒకసారి ఆ రైమ్ గురించి చూద్దాం. చూడండి ఇక్కడ, స్మైల్ అండ్ లాఫ్ ఎవ్రీవన్స్ విత్ యూ. స్మైల్ అండ్ లాఫ్ ఎవ్రీవన్స్ విత్ యూ అంటే స్మైల్, మీరు ఏం చేయాలి, నవ్వుకుంటూ, మీ చిరునవ్వుతూ నవ్వుకుంటూ ఉంటే ఎవ్రీవన్స్ విత్ యూ, ప్రతి ఒక్కరు కూడా నీ వద్ద ఉంటారు. నువ్వు నవ్వుతూ ఉంటే అందరూ నీ వద్ద ఉంటారు. Shriek and cry, no one is near you. Shriek and cry, no one is near you. నువ్వు శ్రీక్ అంటే ఎప్పుడు అరుచుకుంటూ మొత్తుకుంటూ ఏడ్చుకుంటుంటే నో వన్ ఈజ్ నియర్ యూ, నీ వద్ద ఎవ్వరు ఉండరు. తర్వాత
Be brave and dare. Be brave and dare. The world's behind you. World behind అంటే వెనకాల. The world's ప్రపంచమే నీ వెనకాల ఉంటది. Be brave and dare. మీరు బ్రేవ్ గా, డేర్ గా, ధైర్యంగా, తెగింపుగా మీరు ఉంటే వరల్డ్స్ ప్రపంచమే, వరల్డ్ ఈజ్ బిహైండ్ యూ, ప్రపంచమే నీ వెనకాల ఉంటది. ఇఫ్ మీ కైండ్ డల్. ఇఫ్ మీ కైండ్ డల్. నువ్వు డల్లుగా ఏం చేయకుండా మెత్తగా నిల ఉంటే ఇట్ రన్స్ అవే ఫ్రమ్ యూ. ఇట్ రన్స్ అవే ఫ్రమ్ యూ. అవే అంటే దూరంగా వెళ్ళిపోతుంది, నీ నుండి దూరంగా వెళ్ళిపోతుంది. ఏంది? వరల్డ్. నువ్వు డల్లుగా మెల్లగా లేజీగా ఉంటే అది నీ నుండి దూరంగా వెళ్ళిపోతుంది. ప్రపంచం నిన్ను వదిలిపెట్టి దూరంగా వెళ్ళిపోతుంది. అంటే ప్రపంచం అంటే మనుషులందరూ నీకు దూరం అవుతారు. నువ్వు డల్గా ఉండొద్దు, డేర్గా ఉండాలి, బ్రేవ్గా, ధైర్యంగా ఉండాలి అని ఇక్కడ మనకు రైమ్ లో ఉంది. నెక్స్ట్, బీ హ్యాపీ అండ్ గుడ్. బీ హ్యాపీ, సంతోషంగా ఉండు. గుడ్, మంచిగా ఉండు. యువర్ ఫ్రెండ్స్ ఆర్ మెనీ. నువ్వు హ్యాపీగా సంతోషంగా ఉంటే నీ ఫ్రెండ్స్ చాలా మంది ఉంటారు. నీకు ఫ్రెండ్స్ చాలా మంది ఉంటారు. బీ సాడ్ ఆల్వేస్. నువ్వు ఎప్పుడు సాడ్ గా, బాధపడుతూ, విచారంతో ఉంటే దేర్ రిమైన్స్ నోబడీ. నీకు ఎవ్వరు మిగిలరు, నీ ఫ్రెండ్స్ ఎవరు మిగిలరు, అందరు కూడా వెళ్ళిపోతారు, నీ నుండి దూరం అయిపోతారు. సో ఇది స్టోరీ. సో ఈ స్టోరీ మీనింగ్ అడగడు, ఏం అడుగుతాడు? ఇట్లా మనకు ఫస్ట్ ఇస్తారు, రెండోది ఇస్తారు, మూడోది ఇస్తారు, ఈ మధ్యలో ఏందని అడుగుతాడు. అప్పుడు ఈ మధ్యలో అడిగినప్పుడు ఇది డాష్ ఇస్తాడు, ఇచ్చి ఇగో ఈ మధ్యలో తీస్తాడు, ఈ మధ్యలో తీస్తాడు, ఆన్సర్లా ఈ మధ్యలో తీస్తాడు, లేకుంటే ఇంకోటి కూడా ఇది కూడా ఇస్తాడు, ఇది కూడా ఇస్తాడు. అప్పుడు మీరు ఏదో గుర్తుపట్టాలి. ఏదో గుర్తుపట్టాలంటే మీకు ఈ రైమ్ అనేది ఆర్డర్ లో నేర్చుకోవాలి. ఆర్డర్ లో మీరు రైమ్ ని నేర్చుకోవాలి. సో రైమ్స్ గురించి కూడా మనకు ఎగ్జామ్ లో వస్తున్నవి. సో కాబట్టి మీరు అందరూ రైమ్ ని నేర్చుకోవాలి. సో ఇది కూడా ఇంపార్టెంట్ చూడండి. సో దీని నుంచి కూడా మనకి ఎగ్జామ్ లో వచ్చినాయి క్వశ్చన్స్. చూడండి ఇక్కడ, కెన్ యూ డూ ఫాలోయింగ్. సో మీరు ఇవి చేయగలుగుతారా అని చెప్పేసి ఇక్కడ మీరు ఏమడిగి చూడండి. విత్ యువర్ హ్యాండ్స్. చూడండి మనం హ్యాండ్స్ తో ఏం చేస్తాం చెప్పండి? క్లాపింగ్. క్లాపింగ్. ఒకసారి ఇప్పుడు మీరు అందరూ అన్మ్యూట్ చేసుకోవచ్చు. అన్మ్యూట్ చేసుకొని ఇక్కడ ఏముందో విత్ యువర్ హ్యాండ్స్. మనం హ్యాండ్స్ తోటి ఏం చేస్తాం చెప్పండి? నాకింగ్ అంటే డోర్. సో ఇవన్నీ మనము మన చేతులతోటి చేస్తాం. చూడండి అందరు చేయండి. క్లాపింగ్, క్లాపింగ్, ఆల్ ఆఫ్ యు క్లాపింగ్, క్లాపింగ్, ఆల్ ఆఫ్ యు. కనబడతలేదా? ఓకే చూడండి, మనం మన చేతులతో ఏం చేస్తాము? క్లాపింగ్. క్లాపింగ్ అంటే
చిట్కాలు వేస్తాం. స్నాపింగ్ అంటే చిట్కాలు వేస్తాము, నాకింగ్ అంటే డోర్ కొడతాం. చేయండి, క్లాపింగ్ చేయండి, అందరు క్లాపింగ్ చేయండి. స్నాపింగ్ స్నాపింగ్ నాకింగ్ డోర్ కొట్టడం. నెక్స్ట్ చూడండి, విత్ యువర్ లెగ్స్. లెగ్స్ అంటే మీ కాళ్ళతోటి. మనం కాళ్ళతో ఏం చేస్తాం? వాకింగ్ అంటే నడుస్తాం. ఏం చేస్తాము? నడుస్తాం. లేదా జాగింగ్, స్లోగా రన్ చేస్తాం. జాగింగ్ అంటే స్లోగా రన్నింగ్ చేస్తాము. జంపింగ్, జంపింగ్ అంటే ఎగురుతాం. జంపింగ్ అంటే ఎగురుతాము. నెక్స్ట్ విత్ యువర్ ఐస్, మీ కళ్ళతోటి ఏం చేస్తారు? బ్లింకింగ్. బ్లింకింగ్ అంటే కన్ను మూసి తెరుస్తారు. బ్లింక్ అంటే కన్ను కొట్టడం. బ్లింక్ అంటే ఇట్లా కన్ను కొట్టడం ఇట్లా. వింకింగ్. వింకింగ్ అంటే వింకింగ్ అంటే మనము వింకింగ్ అంటే ఏం చెప్పండి? వింకింగ్ అంటే కూడా మనము స్లోగా కన్ను కొట్టి, బ్లింకింగ్ అంటేనేమో స్పీడ్ గా కొట్టడము. వింకింగ్ అంటే ఒక్కసారి ఇట్లా కొట్టి వింకింగ్ అంటాం స్లోగా. వింకింగ్ అంటే గుర్రున చూడాలి ఇట్లా. అదే విధంగా స్టీరింగ్ అంటాం. యువర్ మౌత్, మన మౌత్ తోటి ఏం చేస్తాం? యానింగ్, ఆవలిస్తాం. ఈటింగ్, విత్ యువర్ నోస్. నోస్ అంటే ముక్కు. ముక్కుతో ఏం చేస్తాం? స్నీజింగ్, తీస్తాం. డోయింగ్, ఊద్దాం. డోయింగ్ అంటే అన్ని చేస్తాం. డోయింగ్ అంటే వాసన చూస్తాం. కూడా మనం ఏం చేస్తామని ఎగ్జామ్ లో, ఇంతకుముందు ఎగ్జామ్ లో వచ్చింది. ఏం చేస్తారు? మ్యాచింగ్ ఇస్తాడు. హ్యాండ్స్ తోటి ఏమేం చేస్తారు? ఇక్కడ లెఫ్ట్ సైడ్ మ్యాచింగ్, ఇవన్నీ హ్యాండ్స్, లెగ్స్, ఐస్, మౌత్ ఇచ్చి, ఇక్కడ రైట్ సైడ్ వాటితో ఏమేం చేస్తాం ఇచ్చి మ్యాచింగ్ ఇస్తాడు. మ్యాచింగ్ ఇస్తాడు కాబట్టి మీరు ఇవన్నీ గుర్తుపెట్టుకోవాలి. ప్రతి ఒక్కటి కూడా మీరు చాలా చాలా ఇంపార్టెంట్. ఈ రోజు చెప్పిన క్లాసు చాలా ఇంపార్టెంట్. దాదాపు ఇందులో నుండి ఒక 3-4 మార్క్స్ అనేవి కూడా మనకి ఎగ్జామ్ లో అడుగుతారు. తర్వాత మనకు 4 యూనిట్స్ అయితే చెప్పడం జరిగింది. తర్వాత మనకు 5th 6th యూనిట్, ఒక్క క్లాస్ 7th 8th యూనిట్ ఆల్రెడీ రికార్డెడ్ వీడియోస్ ఉన్నాయి. రికార్డ్ చేసిన వీడియోస్ ఉన్నాయి. అవి మన గ్రూప్ లో పోస్ట్ చేస్తాం. మీరు వాటిని కూడా చూసి ఆ మిగతా యూనిట్స్ కూడా మీరు నేర్చుకోండి. ఇంతటితోటి మనకి ఇంగ్లీష్ అనేది కూడా పూర్తయింది. ఇంగ్లీష్ సబ్జెక్ట్ పూర్తయింది. మ్యాథ్స్ ఉంది, అది కూడా మనం పూర్తి చేద్దాము. మీరందరూ కూడా ఈ వీడియోస్ కూడా రికార్డెడ్ వీడియోస్ కూడా పెట్టాం కాబట్టి అవి చూసి మళ్ళొకసారి మీరు రివిజన్ అనేది చేసుకోండి. ఓకేనా? కొత్త వాళ్ళు ఎవరో ఉన్నారు?